చేశారు. అందులో ఒక సాంగ్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ జనాలకు కూడా ఆ సాంగ్ ఎక్కేస్తుంది. సో, రైట్. కాలభైరవ గారి మ్యూజిక్ గురించి మనం డెఫినిట్‌గా మాట్లాడుకోవాలి. రైట్. సో, ఎలా అనిపించింది మీ మూవీకి కాలభైరవ గారు మ్యూజిక్ డైరెక్ట్ చేస్తున్నారు అన్నప్పుడు? ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్ ఫస్ట్. ఎందుకంటే 'సందీప్', 'భైరవ' కాంబినేషన్ ఏదైతే ఉందో, కలర్ ఫోటోకి చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది. వాళ్ళు 2 అద్భుతమైన పాటలు నాకు ఆ రెండేంటి చాలా 3, 4 పాటలున్నాయి దాంట్లో. అన్నీ అద్భుతంగా ఉంటాయి. అండ్ అండ్ ఈ సినిమాకొచ్చేస్తే వీళ్ళిద్దరి కాంబినేషన్ గూడా అయ్యి చాలా 4 ఏళ్ల పైన అయిపోయింది. హ్మ్. సో, 'సందీప్' కసిగా ఉన్నాడు. 'భైరవ' కసిగా ఉన్నాడు. 'భైరవ' కూడా ఏంటి అంటే ఐ ఫీల్ లైక్ ఈ సినిమాతో తను ఇంకొక లీగ్‌కెళ్ళిపోవడానికే కొడుతున్నాడు బాల్. ఆ! అదైతే 100% ఎళ్ళిపోతాడు. ఓకే. ఎందుకంటే ఆ లెవెల్‌లో ఇచ్చాడు. తన ప్రోగ్రామింగ్ కానీ, తన ఇన్‌స్ట్రుమెంటేషన్ గాని, ఇవన్నీ కూడా వరల్డ్ క్లాస్ ఉన్నాయి. అంటే ఏ మాటకి ఆ మాట 'కీరవాణి' గారు 'రాజమౌళి' గారికి ఇచ్చారంటే నమ్మేస్తారు ఎవరైనా. హ్మ్. అంత క్వాలిటీ మెయింటైన్ చేసాడు 'భైరవ'. అండ్ బేసిక్‌గా ఒక మూవీలో నటీనటులు, డైరెక్షన్ ఇదెంత ఇంపార్టెంటో హ్మ్. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అండ్ మ్యూజిక్ కూడా అంతే ప్రాణం పోయాలి. అంతే కదా! ఆ! దానికి మించి. మించిపోయాలి. అదే మెయిన్ హైలైట్ అవును. అవుతుంది అవును. మ్యూజిక్‌లో. హ్మ్. సో, కాలభైరవ గారు ఇందులో మీతో జాయిన్ అయ్యి వర్క్ చేయడం ఒక బెస్ట్ పార్ట్. బెస్ట్ పార్ట్. బెస్ట్ పార్ట్. బెస్ట్ నిజంగా. పార్ట్. హ్మ్. యాహ్! అండ్ ఇంకొకటేంటంటే రోషన్ కనకాల వెనక రాజీ కనకాల ఉన్నారా? సుమ కనకాల ఉన్నారా? ఎవరి సపోర్ట్ ఎక్కువుంది ఈ సినిమాకి? ఈ సినిమాకి ఎక్కువ సపోర్ట్ అయితే వద్దనే నా లైఫ్‌ని నేను మొదలెట్టాలి కాబట్టి హ్మ్. ఆహ్, మాక్సిమం నేనే అన్నీ గూడా జేసుకుంటున్నాను. ఏదైనా సజెషన్స్ కావాలి ఇప్పుడు ఏమన్నా నాకు యాక్టింగ్ పరంగా ఏదైనా డౌట్ వస్తే నాన్న దగ్గరికెళ్తాను. ఇంకేమన్నా కంటెంట్ పరంగా నేనేమన్నా మాట్లాడాల్సిన దాని గురించి ఏమన్నా డౌట్ ఉంటే అమ్మ దగ్గరికెళ్తాను. ఆ రకంగా సపోర్ట్ నాకది ఎల్లప్పుడూ ఉంటది. అలాగా ఆ బ్లెస్సింగ్ అయితే ఉంది. ఎందుకంటే ఆ నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఉంది గాబట్టి ఆ నాలెడ్జ్‌ని నేను వాడుకుంటాను. ఓకే. అండ్ మీరు సెట్‌కి వెళ్ళేటప్పుడు హ్మ్. రాజీ కనకాల గారు హ్మ్. యాక్టర్, సీనియర్ యాక్టర్ గదా! సో, హ్మ్. మీకేదైనా చెప్తారా? సో, హ్మ్. సెట్‌కెళ్ళేటప్పుడు హ్మ్. యాక్టింగ్ పరంగా గాని, టిప్స్ గాని ఏమన్నా ఇవ్వడం జరుగుతుందా? అబ్సల్యూట్‌లీ. చాలానే మాకు భోజనం కూర్చుంటే అదే నడుస్తుంది టాపిక్ రాత్రి. అంతేనా? అంతే. అంతే ఈరోజు ఏం నడుస్తది. జరిగింది? ఏంటి? ఏం షార్ట్ ఏంటి? జరిగింది? ఎలా జరిగింది? ఏం హ్మ్. చేసావు? ఎలా చేసావు? హ్మ్. బా చేసావా? హ్మ్. ఆహ్, నాకేమైనా డౌట్ ఉంటే నాకు ఈ సీన్ అర్థం కావట్లేదు. ఈ ఎమోషన్ ఎలా కన్విన్స్ చేయాలి? ఎలాగా అసలు హ్మ్. ఆహ్, ఎలా బయటకి ఎక్స్‌ప్రెస్ చేయాలని అర్థం కావట్లే అని డౌట్ ఉంటే ఆ డిస్కషన్ నడుస్తది. మా నాన్న హ్మ్. దగ్గర నుంచి చాలా ఇన్‌పుట్స్ తీసుకున్నాను అలాగా. హ్మ్. సో, అలాగా ఒక బ్లెస్సింగ్ అది. ఓకే. ఇంట్లోనే నాకొక యాక్టింగ్ స్కూల్ ఇప్పటికి నడుస్తుంది. రెడీగుంది. ఇప్పటికి అది ఎప్పటికి